ఇట్లా తెప్ప ఇస్తారు. తెప్ప అంటే అక్కడ తయారు చేసి ఉంటుంది, తయారు చేసి ఇట్లా అమ్ముతారు. అది కూడా అమ్ముతారు. 50 రూపాయల నుంచి 25 నుంచి 50 రూపాయల దాకా ఉంటుంది తెప్ప. అంటే ఆ తెప్పలో ఏమేమి వేస్తారు మీరు? ఇంత పసుపు కుంకుమ ఊదిబత్తి పెట్టి దీపం ముట్టించి బెల్లమన్నం పెట్టి పెరుగు పోసి ఇవన్నీ వేసి ఆ పువ్వులు అన్నీ తొట్లే వీటిలో కడతారు. ఇక అందరు కట్టి వాళ్ళు అయితే ఇంటి ఉంటారు అంటే మన భార్య భర్తలు ఇద్దరు. ఇక కొడుకు కోడలు వాళ్ళిద్దరు గంగలో ఇడిసబెట్టాలి. అంటే అందులో పండ్లు కూడా పెట్టరు, పండ్లు ఏం పెట్టరు కానీ కొబ్బరికాయ కొడతారు. ఇక ముగ్గేసి కొబ్బరికాయ కొట్టి నీళ్ళల్లో ఇడిసబెట్టేసి దండం పెట్టుకుంటారు. బట్టలు కూడా పెడతారా? బట్టలు తెప్పలో లేదు, బట్టలు ఏమంటారు. ఖుషిగా అంటే మంచి మనసుతోనిగా అట్లా. అంటే ఇది ఇప్పుడు ఎప్పటి నుంచో జరుగుతుందా ఇది? ఇది మస్తు మంది వస్తారు స్వామి. అంటే ఇవి అప్పటి నుంచి కూడా ఈ తెప్పలు అమ్మడం అనేది ఉందా? అవును. ఇంతకుముందు పల్లెటూరు వాళ్ళు గడ్డితోని తయారు చేసుకుని ఎవరికి వాళ్ళు తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఏంది అక్కడ గూన్లోళ్ళు కానీ వేరేగా బిజినెస్ అయింది. ఇక అమ్ముడు కొనుక్కపో ఇక తయారు చేయాలంటే ఎందుకు ఆనే కొనుక్కుందాం, రెడీమేడ్ కొనుక్కుందాం అని 50 రూపాయలు ఇస్తే పువ్వులు తొట్లే ఇంత గాజులు పెడతారు. గాజులు ఎవరికి? అంటే తెప్ప మీద పెడతారు గాజులు. తెప్ప మీద పెడితే గాజులు ఎవరు తోడుకుంటారు? తెప్ప ఇక గంగలే పోతాయి. ఇక గంగాదేవికి అని పెడతారు, అట్లా నమ్మకం. గంగాదేవికి గాజులు వేసుకుంటుంది అయితే పెడతారు. బాగానే నమ్మకం బాగానే ఉన్నాయి మీకు, మంచి నమ్మకాలే ఉన్నాయి. నమ్మకాలు ఉన్నాయి. అవి చేసి తర్వాత భోజనాలు చేసుకున్నారా? వంటలు చేసుకున్నారు మీరే తీసుకెళ్ళి? మామూలు శాకాహారమేనా? శాకాహారం. పప్పులు కూరగాయలు తిని తర్వాత ఇక ఇట్లా పోతారు కదా టూర్ పోయినట్లు. ఇక దేవుళ్ళని చూసుకుంటున్నాం. ఏదో ఈ అడేముంటే ఆడ కొంత పార్కులు కానీ ఉంటే కొంత తీరపడి అందరూ. సాయంత్రం ఎన్నింటికి వచ్చారు? 6 అయింది. సాయంత్రం 6 అయింది. మంచి. అంటే తెప్ప వదలడం తప్ప ఇంకా వేరే ఏం చేయాలి? గుళ్ళో పూజ చేసుకున్నారు. ప్రసాదం ఇస్తారా గుళ్ళో? ఏమైనా ఇస్తారు. తీర్థము ప్రసాదం ఇక పెట్టి అందరికి పెట్టి తిరిగి మనం పెడతారు. అంటే మీలాగా చాలా మంది వచ్చి అక్కడ వండుకొని తింటూ ఉంటారా? అవును, ఒక్క మంది వస్తారు స్వామి. అంటే ప్రతి శుక్రవారం అంతే. ప్రతి శుక్రవారం పోతారు. రోజు కాదు. రోజు పోయేటోళ్ళు, సోమవారం పోయేటోళ్ళు, ఏదైనా గంగ స్నానం చేయాలంటే ఇప్పుడు ఏదైనా చెడు తెప్ప వదలాలంటే శుక్రవారం రోజు. వేరే రోజు ఉండదు. వేరేప్పుడు వేరే దానికి పోతారు. సోమవారం గిరి పోవాలంటే ఏదైనా స్నానం బిడం ఉంటుంది ఇట్లా ఏదైనా జరిగినప్పుడు సోమవారం తానం చేసేద్దామని తానం చేసి నీళ్ళు తీసుకొచ్చుకొని గంగ నీళ్ళు ఇట్లా చల్లుకొని. ఇప్పుడు తెప్ప వదిలిన వాళ్ళు ఒక 50-60 మంది ఉంటారా? ఎక్కువ ఉంటారు స్వామి. ఇంకా ఒక 200-300 మంది, 100 దాకా ఉంటారు. 1000 వస్తారు పోతారు. ఒక్కోసారి ఎక్కువ మంది తక్కువ మంది. జాతర అప్పుడు అయితే బాగా మంది ఉంటారు. శివరాత్రి యాత్రలు. అంటే ఇప్పుడు గంగకు పోయినప్పుడు మీరు అక్కడ మేకలు కోయడం ఏముండదు? వాళ్ళు కూడా కోసుకుంటారు కానీ వేరే అది ఇప్పుడు ఇంటికెళ్ళి తీస్తారు స్వామి. ఏదన్నా చేస్తారు చూడు, ఏదన్నా వాళ్ళకు కానువలే కానీ ఏదైనా ఉంటే మన ఉన్నది ఆ నమ్మకం మీద చేసుకొని అక్కడ మేకలు కోసుకొని తినేస్తారు. అక్కడ మేకలు కోసుకోవడానికి మేకలు ఉంటాయి. అంటే ఇట్లా చూపెడతారు. ఇక్కడ గంగకు మేకను చూపెడతారు. ఇట్లా చూపించి ఎక్కడ కోస్తారు? దూరం కోస్తారు. కోసి మాంసం మళ్ళీ మా గంగలో వేస్తారు. ఇక వండినాక ఏమేయరు, వీళ్ళే తింటారు. ఊరికే జస్ట్ ఆ మేకను తీసుకెళ్ళి చూపిస్తారు గంగలో ముంచుతారు. దాన్ని ఏమన్నా లేదు, ఏం ముంచారు, దూరమే ఉంటారు. ఏదైనా చెడుకు మంచిదానికి వాడరు స్వామి. మంచిదానికి ఎటుకెళ్ళి తీసుకొచ్చుకుంటారు. బెల్లమన్నం ఇట్లనే మేము చేసినట్టు అన్ని. చెడు ఉన్నది అనుకున్నప్పుడు అది పోవడానికి మేకను అట్లా. మనకు చెడు ఉంటే అది పోయి మేక చుట్టుకుంటుంది కదా, అది మేక చచ్చిపోతుంది. మన చెడుకు అది చచ్చిపోతుంది. స్వామి ప్రపంచం మీద మన భారతదేశంలో అన్ని నడుస్తున్నాయి అట్లా. భారతదేశం అంటేనే ప్రజాస్వామ్యం. నీకు ఏది వస్తే అది చేసుకో అనడానికి వీల్లేదు. నీకు వచ్చింది నువ్వు చేసుకో. కాబట్టి ఇంకా మన దేశంలో రకరకాల మనుషులు, రకరకాల ఆచారాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇన్ని రకాలు ఉన్నాయి కదా. వేద శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఒక్కడే పరమాత్మ కాబట్టి ఒకే పరమాత్మను నువ్వు
హింసతో ఉపాసించకు, హింస చేస్తే భగవంతుడు మెచ్చాడు అని వేదం చెప్తుంది. వేదం చెప్తుంది స్వామి. ఇప్పుడు హింస అంటే ఇప్పుడు మనము అవి ఇప్పుడు మనమేమన్నా అన్నం అనుకో, తెలిసిన వాళ్ళం కొంత అర్థం చేసుకునే వాళ్ళం అన్నం అనుకో, అవి ఎందుకు పుట్టించిండు అంటే వాళ్ళు అంటే దొడ్డు మాట. అంటే ఇప్పుడు వాడు మేకను తెచ్చి కోసుకునేటప్పుడు పోయి మన ఉపదేశాలు చెప్తే ఎవరు వినరు. ఇప్పుడు నువ్వు తీరిగ్గా ఉన్నావు కాబట్టి నీతో మాట్లాడుతున్నా, నీకు కూడా దేవుడు తలకాయ ఇచ్చాడు, మెదడు ఇచ్చాడు కాబట్టి నువ్వు కూడా ఆలోచిస్తావు కదా. ఇప్పుడు నేను చెప్పగానే నీకు నీలో మార్పు, నువ్వు చెప్పగానే ఎవరు మారరు. అంటే చెప్పడం బాధ్యత. పాఠశాలలో అధ్యాపకుడు పాఠం చెప్పగానే అందరూ ఫస్ట్ క్లాస్ రారు కదా, ఎంతోమంది ఫెయిల్ అవుతారు కూడా. అలానే పాఠం చెప్పకుండా ఉండం కదా. అట్లాగనే ఈ హింస అనేది తెలియక చేస్తున్నారు అందరూ. వాళ్ళ తాతలు చేశారు, తండ్రులు చేశారనో ఏదో ఒకటి అనమాట. అంటే ఇది శాస్త్రము ఒప్పుకోదు, భగవంతుడు మెచ్చాడు, ఇది ధర్మము కాదని ఎప్పుడు తెలుస్తుందో ఆ తెలిసిన కొద్దీ మెల్లిమెల్లిగా మానేస్తారు. తెలియగానే మానేయరు. ఆ తెలిసింది కొంచెం నెత్తికి ఎక్కాలి, అర్థం కావాలి. అది పాయింట్ అర్థమైతే మానేస్తారు అంతే తప్ప బలవంతంగా ఏమీ మాంచలేము. మనం మాన్పగలుగుతాం. అంటే చెప్పడం మా బాధ్యత కాబట్టి మేము చెప్పడం అన్నమాట. చెప్తే మంచిది స్వామి, తెలియని విషయాలు చెప్తే. అంటే మనం ఏమవుతుందంటే మీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా మీరు పెద్దగా చదువుకోలేదు, మీ అబ్బాయి కూడా ఏదో మామూలుగా చదువుకున్నారు కదా, శాస్త్రాలు ధర్మ గ్రంథాల్లో ఏం చెప్పారో తెలియదు కాబట్టి ఏదో ఒక ఉడ్డిపోకడ గొర్రెదాటులాగా చేస్తూ అందరు చేశారు, మనము చేయాలని చేస్తున్నారు తప్ప దీని యొక్క ఫలితం ఏమిటి, లోతుపాతులు ఏమిటి అనేది ఆలోచించడం లేదు. ఆలోచించడానికి మీకు శాస్త్రం తెలియదు కదా. అందుకని మేమేం చెప్తున్నామంటే నీకు మంచి జరగాలి, నీకు మేలు కావాలి, నీ ఆరోగ్యం బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి అంటే నువ్వు హింసతోటి నువ్వు ఎప్పుడూ బాగుపడవు. ప్రతి ప్రాణికి బ్రతికే హక్కు ఉంది. అది బతకడానికి పుట్టిందా, చావడానికి పుట్టిందా? బతకడానికి. ఏ ప్రాణి అయినా చావాలని కోరుకోదు. ఏ మేకైనా నువ్వు కోసేటప్పుడు ఏడుస్తుంది, అది తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుందా లేదా? ప్రయత్నం చేయట్లేదు, సంతోషంగా అది ఒప్పుకుంటుంది అంటే చంపండి మీరు. కానీ ఏ ప్రాణి ఒప్పుకోదు. ఎంత తెలివిలేని ప్రాణి కూడా చంపడానికి కత్తి తీసుకొని దగ్గరికి పోస్తే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే అది ఆత్మ యొక్క లక్షణము. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకరిని చంపి మనం బాగుపడతామనేది తప్పు. కాబట్టి ఒకరికి ప్రాణమిచ్చి ఒకరిని బ్రతికించి నువ్వు బతకాలని కోరుకో, ఒక ప్రాణిని చంపి నువ్వు బతకాలని కోరుకో అని వేదం చెప్తుంది. అది మేము చెప్పేదన్నమాట. బట్ మంచి పనులతో కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రాణిని చంపడం మంచి పని అని అనుకునే భావన తప్పనమాట. అది ఆ భావన అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఇది తప్పు, ఈ ఆలోచన విధానం తప్పని తెలుసుకుంటే మారుతాం. తెలియనంత వరకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. అది అన్నమాట. కాబట్టి భగవంతుడు ఏం చెప్పాడంటే యజ్ఞము చేసుకో, యజ్ఞము లోపల సుగంధ ద్రవ్యాలు, ఔషధులు, వనస్పతులు, నవధాన్యాలు, మంచి మంచి పదార్థాలు హవనంలో సమర్పించు. దాని ద్వారా దేవతలు సంతృప్తి చెందుతారు, అప్పుడు నీకు మంచి జరుగుతుంది అని మనకు వేదశాస్త్రాలు చెప్తున్నాయి. మరి జనాలకు తెలియదు కాబట్టి ఏం చేస్తున్నారు, మేకలు, కోళ్ళు, గొర్రెలు, ఇంకా తాగడం, తినడం. ఇప్పుడు మీరు తాగుడు పార్టీ పెట్టడం కూడా విచిత్రం అసలు. ఉంటుంది సామాన్ ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఇప్పుడు అయితే ఈ మద్యము, మాంసం అనేది భగవంతునికి ఇష్టం అంటావా? ఇష్టం అంటే సామే ఒక విషయం. ఇప్పుడు సరే మీరు చేసుకుంటున్నారు మీ ఇష్టానికి, ఓకే నేను ఒప్పుకుంటా. మీకు ఇష్టమో కష్టమో ఏదో చేసుకుంటున్నారు అలవాటు కొద్ది. కానీ భగవంతుడు అంటే ఎవరు? సృష్టి స్థితి లయాలు చేసే పరమాత్మ మెచ్చుతాడా ఇవన్నీ? మరి ఇవన్నీ ఎట్లా పుట్టినాయి సార్? ఇంకొకటి నాకు ఇవన్నీ ఇప్పుడు పోషవ ఉంది కొయ్యాలని అంటారు. పోషవ్వ ఎల్లమ్మ పోషమ్మ ఉన్నాయి. పోషమ్మ నీకు వచ్చి చెప్పిందా? ఇప్పుడు ఉన్నది కదా సార్, ప్రతి గ్రామాలలో గ్రామ దేవత పోషమ్మ నాకు మందు పోయమని చెప్పిందా? చెప్పిందా? చెప్పలేదు. కానీ తాగుతుందా? పోషమ్మ తాగంగా చూసావా ఎప్పుడైనా నువ్వు? పోషమ్మ మాంసం తినంగా చూసావా? చూడలే కానీ సార్, నమ్మకం ప్రతి ఊళ్ళో ఉన్నాయి కదా సార్, అందరూ వాడుతున్నారు. అందరూ వాడడం వేరు. రాజకీయ నాయకులు అందరూ తాగుతున్నారని చెప్పి తాగుడు మంచి అలవాటు అని ఎక్కడన్నా ఆ తాగుడు సీసా మీదనే ఉంటుంది. తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఉంటుందా లేదా? అయినా తాగుతున్నారు. అది సిగరెట్ మీద కూడా ఉంటుంది, తాగడం మంచిది కాదు, అనారోగ్యం, క్యాన్సర్ అని చెప్పి అయినా తాగుతున్నారు కదా. ఇట్లాగా ఇది మంచి జరగదు అని చెప్పినంత మాత్రాన జనాలు మారుతారని కాదు, కాకపోతే చెప్పగా మారుతారని. పోషమ్మ, మైషమ్మ వీళ్ళంతా దేవతలు. దేవతలు ఎందుకంటాము?
చంపి తినేవాళ్ళు దేవతలా, త్యాగం చేసేవాళ్ళు దేవతలా? త్యాగం చేసేవాళ్ళు దేవత. వాళ్ళు అప్పుడు త్యాగం చేశారు. ఒకప్పుడు పోషమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ వీళ్ళంతా కూడా గ్రామ దేవతలు అంటారు. గ్రామం యొక్క మంచి కోసము, బాగు కోసం వాళ్ళు ఆత్మార్పణమైపోయారు, బలిదానం అయిపోయారు. గ్రామానికి ఏదో పరోపకారం చేశారు కాబట్టి వాళ్ళని దేవత అంటున్నాం మనం. అప్పట్లో చేశారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు చేసిన పరోపకారం ఏది చేయకుండా మనం ఏదో మేకను కోసుకొని ఇదే పరోపకారం అనుకుంటున్నాం. స్వామి అంటే పోషమ్మ మేకలు కోసుకొని చేయడమే మంచి పని అని పోషమ్మ చెప్పిందా? పోషమ్మ మెచ్చుతుంది అనుకుంటున్నారు అది? నమ్మకం స్వామి. ఇప్పుడు నమ్మకం అంటే చెప్పేవాళ్ళు లేక నమ్మకం అట్లా ఏర్పడింది. అదే ఇప్పుడు సమ్మక్క సారక్క అని పెద్ద జాతర ఉంది. అవును. ఆ జాతరకు అందరూ మేకలు కోళ్ళు కోసుకొని తింటారు. నిజమే. అయితే సమ్మక్క సారక్క చరిత్ర తెలుసా? సమ్మక్క సారక్క బతుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇద్దరు తల్లి కూతులు కదా, ఇద్దరు కూడా రాజరికానికి ఎదుర్కొని ఆ రాజరికం యొక్క కుట్రలకు కుతంత్రాలను ఎదుర్కొని వాళ్ళను ఎదుర్కోవడం లోపల యుద్ధం చేసి ఆత్మార్పణం అయిపోయారు, బలిదానం అయిపోయారు. అంటే రాజు యొక్క అధికారాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. స్వతంత్ర జీవితం, స్వాతంత్రం కోసం పోరాటం చేసి వాళ్ళు చనిపోయారు. అందుకని వాళ్ళు దేవతలయ్యారు. ఎందుకంటే వాళ్ళు లొంగిపోలే, రాజుకు లొంగిపోలే. రాజు అంటే ఎంతో గొప్ప సైన్యం ఉంటుంది, అయినా కూడా వాళ్ళు లొంగిపోలేదు కాబట్టి వాళ్ళు దేవతలు. మనం ఏం చేయాలి? ఆ దేవతల్ని పూజించాలంటే మనం కూడా స్వాతంత్రము, స్వాభిమానంతో బతకడానికి ప్రయత్నం చేయడమే నిజమైన పూజ. కానీ వాళ్ళేం మేకలు కొయ్యి కోళ్ళు కొయ్యి అని వాళ్ళు చెప్పిపోయారా? చెప్పు. ఈ జనాలు కోసుకొని తింటున్నారు, అది వేరే విషయము. ఇప్పుడు ఒక పిల్లవాడు స్కూల్లో చదువుతున్నాడు, వాడు పోయి సిగరెట్ తాగుతున్నాడు అనుకో, మీరు ఏమంటారు? పోయి తాగొద్దు అని అంటారు. స్కూల్లో నేర్పించారని అంటారా మీరు? స్కూల్ వాళ్ళు చెప్తే తాగుతున్నాడు అంటారా? స్కూల్కి పోకముందు వాడు తాగలేదు, మరి స్కూల్కి పోయినాక తాగుతున్నాడు కాబట్టి స్కూల్లో నేర్పారు అనలేం కదా. అట్లా ఎక్కువ సమ్మక్క సారక్క కానీ ఎవరైనా కానీ వాళ్ళు మేకలు కోయండి, ప్రతి సంవత్సరం కోయండి, ప్రతిరోజు కోయండి అని చెప్పిపోలే కదా. వాళ్ళు ఆత్మార్పణమైపోయారు. రాజరికానికి ఎదుర్కొని వాళ్ళు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి బలిదానమయ్యారు. మనం కూడా స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేయాలి. అది వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది. కానీ మేకలు కోస్తే కాదు, గొప్ప కాదు అది. కాబట్టి ఆ పోరాటం అనేది వదిలిపెట్టేసాం. బానిసల్లాగా బతుకుతున్నాం మనం. ప్రభుత్వానికి కానీ, డబ్బుకు కానీ, అధికారానికి కానీ అందరికీ బానిసలుగా బతుకుతున్నాం మనం. ఇప్పుడు విదేశాలకు ఎందుకు పోతున్నాం చెప్పు? డబ్బు కోసమే కదా. మరి మనం స్వతంత్రంగా బతకాలి అంటే మరి వాళ్ళు కూడా సమ్మక్క సారక్క పోరాటం చేయకుండా రాజుతో సంధి చేసుకొని రాజరికాన్ని ఒప్పుకొని వాళ్ళ అధికారాన్ని ఒప్పుకొని ఉంటే వాళ్ళు కూడా బ్రతికేవారు కదా. ఒప్పుకోలేదు వాళ్ళు. మేము స్వతంత్రంగా బతుకుతాము. కాబట్టి వాళ్ళను గౌరవించే పద్ధతి అది కాదు. వాళ్ళని గౌరవించాలి అంటే వాళ్ళ మార్గంలో నడవాలి మనం. అది గౌరవం. ఇప్పుడు నీ కొడుకున్నాడు, నువ్వు చెప్పినట్టు వినకుండా నీ మార్గంలో నడవకుండా నీకు ఉత్త మెడలో దండ వేసి పూజ చేసి నీకు అంత వ్యతిరేకంగా నడుచుకుంటే నువ్వేం చేస్తావు? ఏం చేయలేం కాదు. అది సరైన పద్ధతేనా? నీకు మొక్కుతాడు, నీకు దండేస్తాడు, నీకు అన్నం పెడతాడు, కానీ నీవు చెప్పే ఒక మంచి మాట కూడా వినడు. అప్పుడు ఆ కొడుకు సరైన కొడుకేనా? మనం ఏం చేస్తున్నామంటే దేవతలను పూజ చేస్తున్నాం, కానీ దేవతల మార్గంలో మాత్రం ఒక అడుగు కూడా వేయడం లేదు. త్యాగము కానీ, సేవ కానీ, పరోపకారం కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఏమైపోయింది? సమ్మక్క సారక్క పెద్ద బిజినెస్ అయిపోయింది అక్కడ. బిజినెస్ అంటే ఇక లక్షల మంది బిజినెసే కదా అక్కడ జరుగుతుంది. అన్ని పోవడం, వండుకోవడం, తినడము, గిన్నెలు కూడా అద్దెకిస్తారు అక్కడ. అన్నీ ఉంటాయి. ఇక మేకలు అమ్ముతారు, ఇవి కోళ్ళు, తాగుడు. అనే గవర్నమెంట్కు అదే ఎక్కువ లాభం అటు స్వామి. సారాయి దుకాణం ఎక్కడంటే అక్కడనే పెడతారు, వాళ్ళే పెడతారు. మరి సమ్మక్క సారక్క చెప్పిందా? వాళ్ళు తాగారా? పోనీ వాళ్ళ జీవితంలో తాగారా? నాకైతే తెలియదు. మరి తెలియదు, కానీ వాళ్ళు ఇక ప్రభుత్వం నడిపి మనం నడలేదు స్వామి. ప్రభుత్వం చేస్తుంది సరే, ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్కటి సరైందేనా అనలేం కదా. ఇప్పుడు మనం ఆలోచించాలి. ప్రభుత్వము అనేది ప్రజలు ఎన్నుకుంటే వచ్చింది. ప్రజలు వ్యతిరేకిస్తే ఏ ప్రభుత్వమైనా దిగొస్తుంది కదా. దిగొస్తా స్వామి. ఇప్పుడు ప్రభుత్వమే కదా ఆడ ఈ బార్ షాపులు పెట్టుడు, అది పెట్టుడు, ఇది పెట్టుడు, డెవలప్ చేసినాము, అన్ని సౌకర్యాలు చేసినామని చెప్తారు. వాళ్ళు పెడితేనే కదా మనం అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఇంట్లో తాగేది పోయి అక్కడ తాగుతున్నావు, ఇంట్లో పోసుకునేది అక్కడ పోసుకుంటున్నావు. అది గొప్ప పని ఎట్లా అవుతుంది చెప్పండి? పోనీ నువ్వు నీ పొట్టకు నువ్వు తింటున్నావు తప్ప ఇప్పుడు అడవి అది
సమ్మక్క సారక్క ఏంటి ఒక అడవి లోపల వాళ్ళు అడవి దేవతలు, అడవి బిడ్డలు అంట. అడవిలో పోయి మొత్తము లక్షలు పోయి కోట్ల మంది అయిపోయారంట ఇప్పుడు. దానివల్ల అడవి వాతావరణం దెబ్బతింటుందా? ఏమవుతుంది చెప్పండి? దెబ్బతిన్నది. ఆడ ఇండ్లు అవుతున్నాయి, చెట్లన్నీ కొట్టేస్తే అడవి జంతువులు ప్రాణులు ఎట్లా బతకాలి? అంతా కలుషితం అయిపోతుంది కదా వాతావరణం. కాదా? ఇప్పుడు మన ఇంట్లో 10 మంది పట్టే ఇంట్లో 20 మంది వచ్చి ఉంటే ఏమవుతుంది? మీ ఇల్లు వేరే అయిపోతుంది. అడవిని అడవిలాగా బతకనివ్వాలి కదా మనం. అడవిని డెవలప్మెంట్ అని చెప్పేసి లక్షలు కోట్ల మంది వచ్చి పడితే అడవి ఏం కావాలి? ఆ జీవులు ఏం కావాలి? వాతావరణం కాలుష్యం అయిపోయింది. దేవతలు మెచ్చుతారు అసలు? ఎవరు ఆలోచించడం లేదు. సమ్మక్క సారక్కల యొక్క త్యాగాన్ని స్ఫూర్తిని కాపాడుకునే ఆలోచన చేయకుండా బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి అది ఇప్పటిదాకా ప్రజలకు అర్థం కాదు కూడా. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఉంటేనే అర్థమవుతుంది. ఇక మా బోటి వాళ్ళు ఎవరున్నారో ఎక్కడున్నారో తెలియదు. మేమేదో చెప్తున్నాను, నువ్వు కనిపిస్తే నీకు 4 మాటలు చెప్తున్నాను. చెప్పింది మంచిది స్వామి. రాముడు గొప్పవాడని పూజ చేయడం సరిపోతుందా? రాముని మార్గంలో నడవడం మంచిదా? చెప్పు. నడవడం మంచిది. పూజ చేస్తే చాలా పూజ అయితే కాదు, నడవాలా. ఆయన మంచి మార్గం ఉన్నది, మంచి మార్గంలో నడిచాడు కాబట్టి మనం నడవాలనే మనం పూజ చేస్తున్నాం. కానీ పూజ దారి వేరైపోతుంది, నడక వేరైపోతుంది. రెండుకి సంబంధం లేకుండా పోతుంది. దానివల్ల ఏమైంది? సమాజంలో మొత్తం కూడా సంక్షోభం వచ్చేసింది, శాంతి లేదు. ఇక రాముడి యొక్క మార్గంలో నడిస్తే ఇక పోలీస్ స్టేషన్లో అవసరం లేదు, మనకు కోర్టులో అవసరం లేదు. కాబట్టి సమ్మక్క సారక్కను మనము ఎందుకు తలుచుకుంటున్నాము, వాళ్ళ జాతర ఎందుకు చేస్తున్నాము అంటే వాళ్ళ త్యాగము, స్ఫూర్తి, పరోపకారము, బలిదానము మన హృదయంలో పరిమళించి మనము కూడా అటువంటి వీరులము, శూరులము కావాలని, మన మహిళలు కూడా వీర నారీమణులు కావాలి, తల వంచొద్దు ప్రభుత్వానికి కానీ చట్టానికి కానీ, అక్కడ అధర్మము అన్యాయం ఉంటే తల వంచొద్దు అనే స్ఫూర్తిని నిలబెట్టుకోవడానికి అనమాట. అందుకోసం వాళ్ళ సంస్మరణ చేస్తున్నాం మనం. అది పోయింది, వండుకో తిను, అది మొత్తం అడవినంతా చెదారం నింపేసి రావడం, అంతే కదా? అంతే. భక్తి శ్రద్ధలు ఉన్నాయా? పోనీ భక్తి శ్రద్ధ లేకనే కదా ఇక ఓలా స్వార్థం వాళ్ళ కోసం నేను ఇంత బెల్లం పెడతా, అంత బెల్లం బంగారు జోగిస్తా అనుకుంటా. బిజినెస్ లెక్క అయిపోయింది ఇక అంతా అదైపోయింది. కాబట్టి దానివల్ల ఏమిటంటే మానవత్వం అనేది వికాసం ఉండదు. ఎక్కడ వ్యాపారం ఉంటుందో అక్కడ భక్తి ఉండదు, మానవత్వం ఉండదు. ఇంకంతే, ఏదో రకంగా పని పూర్తి చేసుకొని బయటపడడం. కాబట్టి మనము అందుకే మహాత్ముల యొక్క స్ఫూర్తిని కాపాడుకుంటేనే ఉత్తములు జన్మిస్తారు, సమాజంలో పురోగతి కనిపిస్తుంది. మహాత్ముల స్ఫూర్తి పోయింది. ఇప్పుడు కేవలం పేర్లు మిగిలాయి. వాళ్ళ పేరు మీద ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు.